డొనేట్ ఆర్గాన్స్ సేవ్ లైఫ్. అవయవ దానం అమూల్యమైన జీవదానం. అవయవ దానం చేయండి, మానవత్వాన్ని చాటండి. అవయవ అవయవాలను మట్టిలో కలపకండి, ప్రాణాలను మరణం ముగింపు కాదు, నూతన జీవితానికి ప్రారంభం. మరోసారి జీవించండి, ప్రాణాలను నిలబెట్టండి. మరణం ముగింపు కాదు, నూతన జీవితానికి ప్రారంభం. అవయవ దాతగా మారండి, హీరోగా నిలవండి. మరణం ముగింపు కాదు, నూతన జీవితానికి ప్రారంభం. డొనేట్ ఆర్గాన్స్ సేవ్ లైఫ్. అవయవ దానం నూతన జీవితానికి ప్రారంభం. గివ్ లైఫ్, గివ్ హోప్. అమ్మ జన్మనిస్తుంది, అవయవ దానం పునర్జన్మనిస్తుంది. మరణం ముగింపు కాదు, నూతన జీవితానికి ప్రారంభం. Be a donor, be a lifesaver. అవయవ దానం అమూల్యమైన జీవదానం. అవయవ దానం చేయండి, మానవత్వాన్ని చాటండి. అవయవాలను మట్టిలో కలపకండి, ప్రాణాలను నిలబెట్టండి. Be a donor, be a lifesaver. మరణం ముగింపు కాదు, నూతన జీవితానికి. అవయవ దానం చేయండి, మరోసారి జీవించండి. వీడియోలో అవయవాలను మట్టిలో కలపకండి, ప్రాణాలను నిలబెట్టండి. Be a donor, be a lifesaver. మరణం ముగింపు కాదు, నూతన జీవితానికి ప్రారంభం. Give life, give hope. Be a donor, be a lifesaver. మరణం ముగింపు కాదు, అవయవ దాతగా మారండి, హీరోగా నిలవండి. మరణం ముగింపు కాదు, నూతన జీవితానికి ప్రారంభం. Be a donor, be a lifesaver. Be a hero, become an honorable donor. బండ్లే నువ్వు బ్యాగ్లో పెట్టుకుంటా అన్న లోగా తీసుకెళ్ళు. ఆ సైడ్ ఉంటుంది చూడు, అదో అట్నే ఆ లోగా తీసుకొని బ్యాగ్లో పెట్టు. ఆర్గన్ డొనేషన్ సేఫా, మన డెత్ తర్వాత రియల్గా ఆర్గన్స్ని యూజ్ చేస్తారా అని డౌట్స్తో వెనక్కి తగ్గుతారు. సో
ఈ ఆర్గన్ డొనేషన్ యొక్క అవగాహనాన్ని తెలుసుకోవడమే ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించడానికి మన గౌరవనీయులైన అతిథులని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ముందుగా డాక్టర్ పి శ్రీనివాసులు రెడ్డి, డీన్ ఆఫ్ నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ గారిని డయాస్ పైకి విచ్చేస్తున్నాం. డాక్టర్ బీజు రవీంద్రన్ గారు, కోఆర్డినేటర్ ఆఫ్ నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ గారిని డయాస్ పైకి ఆహ్వానిస్తున్నాం. డాక్టర్ హరీష్ రావులపల్లి గారు, అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ ఆఫ్ నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ గారిని డయాస్ పైకి ఆహ్వానిస్తున్నాం. డాక్టర్ శేషమ్మ గారు, ప్రొఫెసర్ అండ్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైకియాట్రీ, నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ గారిని డయాస్ పైకి విచ్చేస్తున్నాం. Organ donation is not just medical concept. It is a message of hope and giving someone a second chance at life. To understand this noble cause better, we are privileged to have our esteemed chief guest with us today. They will enlighten us with an overview of the organ donation and its importance. We are honored to have our Narayana multi-organ transplant team, Dr. K. Praveen Kumar, nephrologist, Dr. P.R. Vamshi Krishna, surgical gastroenterologist, Dr. M.G. Srinivas, medical gastroenterologist, Dr. P. Vedamurthy Reddy, urologist, Dr. S. Raghavendra, nephrologist, Dr. P. Raghu Sricharan, surgical gastroenterologist. Now I invite Dr. K. Praveen Kumar, nephrologist, onto the dais. Now I invite Dr. P. Vedamurthy Reddy, urologist, onto the dais. Now I invite Dr. M.G. Srinivas, medical gastroenterologist, onto the dais. Now I invite Dr. P.R. Vamshi Krishna, surgical gastroenterologist, onto the dais. Now I invite Dr. S. Raghavendra, nephrologist, onto the dais. Now I invite Dr. P. Raghu Sricharan, surgical gastroenterologist, onto the dais. నారాయణ నర్సింగ్ ప్రిన్సిపల్ గారిని డయాస్ పైకి విచ్చేస్తున్నాం. ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ రవి గారిని కూడా డయాస్ పైకి ఆహ్వానిస్తున్నాము. Thank you, sir. Please take your seat, sir. డాక్టర్ పి శ్రీనివాసులు రెడ్డి గారు, డీన్ ఆఫ్ నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ గారిని వాళ్ళ అమూల్యమైన మాట కోసం పిలుస్తున్నాం. వేదిక రగిలించినటువంటి పెద్దలు మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రజలు, విద్యార్థులు, పెద్దలు, ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించినటువంటి మా పిఆర్ అండ్ మార్కెటింగ్ టీం వారికి, ఈ కార్యక్రమాన్ని కవరేజ్ చేస్తున్నటువంటి మీడియా మిత్రులకి, ఎవరినైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఒక నోబుల్ కాజ్ తోటి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మీరందరూ ఈ కార్యక్రమంలో ఇంత ఉత్సాహంగా ఎర్లీ మార్నింగే పాల్గొన్నందుకు మేమందరం ఎంతో కృతజ్ఞులం. మరియు వీఆర్ కంగ్రాచులేట్ ఎవ్రీ వన్. మీకు అందరికీ తెలుసు ఈరోజు కార్యక్రమం ఏంటనేది. అవయవ దాన అవగాహన కార్యక్రమం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మనం చనిపోయే ముందు, కొన్నిసార్లు చనిపోక ముందు కూడా అవయవ దానం చేసేటువంటి కార్యక్రమం మీద అవగాహన ప్రజల్లో కల్పించడం అనేది. మనం చనిపోయిన తర్వాత మన అవయవాలు కాల్చివేయబడో లేదా పూడ్చివేయబడో వృధాగా ఉంటాయి, అయిపోతాయి. అలా కాకుండా మన అవయవాల్ని, మన లివర్ని కానివ్వండి, కిడ్నీని కానివ్వండి, హార్ట్ని కానివ్వండి, లంగ్స్ని కానివ్వండి, మరి ఏ అవయవాన్ని కూడా వృధా కాకుండా మరొక జీవితంలో వెలుగు నింపడానికి ఉద్దేశించినటువంటి కార్యక్రమం ఇది. ఇది చాలా ఉత్తమమైన కార్యక్రమం. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆర్గాన్ డొనేషన్ అనేది, అవయవ దానం అనేది కేవలం దానం మాత్రమే కాదు, ఇది మానవత్వం కూడా. మనిషిగా మనం పుట్టినందుకు మనం ఎంతో కొంత మన యొక్క సిగ్నేచర్, అంటే మన యొక్క స్థితి ఇక్కడ తెలుపుకొని మనం ఈ లోకాన్ని వదిలి వెళ్లాల్సి ఉంటుంది. సో అటువంటి కార్యక్రమంలో మనం పాల్పంచుకొని మన అవయవాన్ని, ముఖ్యంగా చనిపోయిన తర్వాత బ్రెయిన్ డెడ్ అయిన కేసుల్లో లేదా యాక్సిడెంట్ అయి చనిపోయిన కేసుల్లో ఏవైతే అవయవాలు ఉపయోగపడతాయో ఆ అవయవాల్ని మరికొందరికి, అవసరమైన వాళ్ళకి దానం చేయటం వలన వాళ్ళ జీవితాల్లో వెలుగుని నింపిన వాళ్ళు అవుతాము. కాబట్టి ఇది అవయవ దానం చేస్తున్నామని అనుకోకండి. మరికొన్ని జీవితాలు నిలబెడుతున్నామనే ఉద్దేశంతో అవయవ దానం చేయండి. మీరందరూ కూడా మీరు తెలుసుకోవడమే కాదు దీని ఇంపార్టెన్స్, ప్రతి ఒక్కళ్ళు కూడా మీ చుట్టూ ఉండే వాళ్ళకు కూడా మీరు తెలియచేసి ఈ అవయవ దానం ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, దాన్ని రిజిస్టర్ చేసుకునే మార్గాలు ఏంటనేది మన అవయవదాన కార్యక్రమం సంబంధించి నారాయణ మెడికల్ కాలేజ్ మల్టీ ట్రాన్స్ప్లాంట్ సెంటర్ యొక్క వైద్యులు మీకు తెలియజేస్తారు. కాబట్టి ఈ అవయవదానం అనేది చిన్నగా తీసుకోకుండా, డొనేట్ యువర్ ఆర్గాన్స్ అండ్ సేవ్ అదర్ లైవ్స్
అనే ఒక నినాదంతో ముందుకెళ్ళి మీరందరూ విద్యార్థులు, ఎంతో జీవితం ఉండేటువంటి వాళ్ళు, మీరు ఎంతోమందికి మాకంటే కూడా ఎంతోమందికి ఈ అవగాహన కల్పించడానికి పాత్రదారులు కాగలుగుతారు. కాబట్టి ఇంకొకసారి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ జీవితంలో మనము కృతజ్ఞతలు తెలుపుకునే మార్గం ఏంటంటే ఇది, మనం జీవించే ఈ జీవితం మన ఒక్కరిది కాదు, మన చుట్టూ ఉండే ఎంతో మంది పనిచేసినందువల్ల మనం ఒక స్థితిలో ఉండగలుగుతున్నాం. ఈ కృతజ్ఞత భావాన్ని, గ్రాటిట్యూడ్ని మీరు వేరే రకంగా చూపించాలంటే ఎవరు మనకు హెల్ప్ చేశారో వాళ్ళకి చేయడమే కాదు, మన చుట్టూ ఉండే వాళ్ళకి హెల్ప్ చేస్తే మనకు తెలియకుండా చాలామంది మనకు హెల్ప్ చేస్తుంటారు. మనం తినే అన్నం మన ప్లేట్లోకి ఎలా వస్తుందో చూడండి. ఒక రైతు శ్రమ, వర్షం, సూర్యకాంతి, నీరు, తర్వాత రవాణాదారుడు, మిల్లరు, తర్వాత మన దుకాణదారుడు, తర్వాత వండి పెట్టే మన అమ్మ, నాన్న, చెల్లి ఎవరో ఒకరు, ఆ తర్వాత మన ప్లేట్లోకి వస్తుంది. సో మనం తినే అన్నం మనం ఏమనుకుంటామంటే ఇది మన సంపాదన అనుకుంటాం. కాదు, ఇది ఎంతోమంది కృషి. కాబట్టి ఈ కృతజ్ఞత తెలియజేసుకోవడానికి ఈ ఆర్గాన్ డొనేషన్ అనేది మనకు తెలియకుండానే ఒక గొప్ప వరం. దీనిలో మీరందరూ పాల్గొని మిగతా వాళ్ళు కూడా పాల్గొనేటట్టు చేసి అవయదానానికి మీ వంతు సహకారం అందిస్తారని కోరుకుంటూ, ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా కవర్ చేస్తున్న మీడియా మిత్రులకి, వచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. Dr. Biju Ravindran Garu to come and give his valuable speech. Very good morning to everybody. Such a huge number have come, we never expected. Thanks to the engineering college students, nursing college students and the rest of the students. And first of all, very warm welcome and a good morning to all the dignitaries on the dais and to all the people of the dais. As long as you're alive, help somebody and give life to somebody. Once your life is gone, you can still help somebody by donating an organ. I request one and all, we have a registration counter outside. I request one and all, who and all could be possible to register yourself as a donor and help somebody in the future. Thank you very much for this opportunity. Thank you. Thank you, sir, for your valuable message. Now I invite Dr. Hari sir to come and give his valuable speech. వేదికను అలంకరించినటువంటి పెద్దలకి మరియు నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి అవయవదానం పైన అవగాహన సదస్సుకి పెద్ద సంఖ్యలో విచ్చేసి దీన్ని చాలా జయప్రదం చేసినటువంటి మా నర్సింగ్ టీంకి మరియు మన ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులకి మరియు అలైడ్ హెల్త్ సైన్సెస్ విద్యార్థులకి మరియు మన ఫార్మసీ కాలేజ్ విద్యార్థులకి, ఇంకా జనరల్ పబ్లిక్కి, బయట నుంచి వచ్చినటువంటి కొంతమంది ఆశా వర్కర్స్ కానీ మరి ప్రైవేట్ ప్రాక్టీషనర్స్కి, ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా కండక్ట్ చేసినటువంటి మా పిఆర్ అండ్ మార్కెటింగ్ టీంకి అందరికీ ముందుగా హృదయపూర్వక అభినందనలు. సో నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ నారాయణ గ్రూప్. నారాయణ గ్రూప్లో మీ అందరికీ తెలుసు, ఇంజనీరింగ్ కాలేజ్, ఫార్మసీ కాలేజ్, మన స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. సో ఈ ముఖ్యమైన ఈ అవగాహన సదస్సులో నారాయణ కాలేజ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని ఒక చిన్న క్వశ్చన్ అడగదలుచుకుంటున్నాను. నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో సక్సెస్ఫుల్గా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రోగ్రామ్ జరుగుతుంది అండ్ టౌన్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ చేస్తున్నాం అనేది ఎంతమందికి తెలుసు? సో ఈ అవగాహన అనేది జనరల్ పబ్లిక్కే కాదు, మనకు కూడా, అంటే మన గ్రూప్లో ఉన్నటువంటి మిగతా మన అల్లైడ్ కాలేజెస్కి, మీ ద్వారా మీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దలకి, మీ పేరెంట్స్కి ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నారాయణ మెడికల్ కాలేజ్లో వన్ ఆఫ్ ద యాక్టివ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సెంటర్. గత 6-7 సంవత్సరాల నుంచి మనం 150కి పైగా సక్సెస్ఫుల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాము. ఈ ప్రోగ్రామ్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని లివర్ ట్రాన్స్ప్లాంట్, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ మరియు అన్ని ముఖ్య ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్స్ కూడా మనం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాము. సో మన పెద్దలు మాట్లాడినట్టు ఈ అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జనరల్ పబ్లిక్లో, ఎందుకంటే ఈ అవయవాలు అనేది మనం ఎక్కడ బయట నుంచి కొనుక్కోలేము. కంపల్సరీగా ఒక పేషెంట్ నుంచి కానీ, లేదంటే ఎవరైతే జీవనదాత ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి మాత్రమే తీసుకోగలం. సో దీని మీద చాలా అపోహలు ఇవన్నీ ఉన్నాయి జనరల్ పబ్లిక్లో. మీరు యాజ్ ఎ ఎడ్యుకేటెడ్ పర్సన్ అండ్ యాజ్ ఎ ఎడ్యుకేటెడ్ పీపుల్ దీన్ని, వాళ్ళల్లో ఉన్న అపోహలను పోగొట్టి ఈ సమాచారాన్ని విస్తృతంగా దీన్ని జనరల్ పబ్లిక్ తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మనందరి పైన ఉంది. సో మీరందరూ ఈరోజు మీ ఇంటికి వెళ్ళినప్పుడు మీ పెద్దలకు కానీ, చాలామంది జనరల్ పబ్లిక్లో అవయవదానం చేయాలనేటువంటి కొంత ఇది ఉంటుంది, కానీ ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎట్లా చేయాలి, సో దాని మీద చాలా డౌట్స్ ఉంటాయి. సో దానికోసం మనం నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్ ఒకరు ఉన్నారు.
ఆయన మిస్టర్ కిరణ్. సో ఈ వేదిక పైన ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ ఉంది, దాన్ని స్కాన్ చేసినా సరే మీరు మీ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఈ అవయవదానం గురించి దాని ప్రాసెస్ ఏంటి, ఎవరిని కలవాలి, ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటి, మొత్తం అంత సమాచారం ఆ క్యూఆర్ కోడ్లో మీరు తెలుసుకోవచ్చు. సో వన్స్ అగైన్ ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలకి మరియు ఇంత పెద్ద సంఖ్యలో వచ్చేసినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. Thank you, sir, for your insightful words. Now I invite Dr. Sesham Garu to come and give her valuable speech. సమావేశపడిన హాల్ నందు ఆసీనులైన అందరి స్టూడెంట్స్కి శుభాభినందనలు. ప్రపంచ అవయవదాన దినోత్సవం శుభాకాంక్షలు మీకు అందరికీ. ఇప్పుడు మన పెద్దలందరూ చెప్పారు, మనిషి జీవించడమే కాదు మన అవయవాల దానం చేసేందుకు చాలా సందేహాలు ఉన్నాయి. అవన్నీ మన కౌన్సిలింగ్ సెంటర్ దగ్గర తెలుసుకోవచ్చు. తర్వాత ఇంతకుముందు కొన్ని పేపర్స్లో వాళ్ళంతా కూడా చూస్తున్నారు మీరు. ఒక యువకుడు కానీ యువతి కానీ చనిపోయినప్పుడు వాళ్ళ ఆర్గాన్ని డొనేట్ చేసి వాళ్ళు జీవించి ఉండడం చూసి కూడా సంతోషించిన సందర్భాలు మీ అందరికీ తెలుసు. తర్వాత ఇది ఆల్ ఆర్గాన్ డొనేషన్ సెంటర్గా డెవలప్ అవుతూ ప్రఖ్యాతిగా గావిస్తమవుతుందని అనుకుంటున్నాను. శుభాభినందనలు. Thank you, ma'am, for your valuable words. Now, to give us a deeper and clearer understanding of this noble process, our esteemed Narayana Multi-Organ Transplant team will enlighten us. Narayana College first kidney transplantation was done on 2014. ఇప్పటిదాకా 127 kidney transplantations జరిగాయి. Organs have also been retrieved from 25 brain dead people, out of which 11 were from Narayana Hospital, Nellore. We have also conducted 1 or 2 live and cadaveric transplants. We have conducted 115 free transplant under the program Arogyasri and 12 under paid and insurance. Now I invite Dr. Praveen Kumar Kolla, Professor and HOD of Nephrology Department, who has performed more than 100 kidney transplantation and has been awarded the most promising nephrologist and transplant physician by International Healthcare Summit 2016. So please give us your valuable speech. అంతర్జాతీయ అవయవదాన దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సభకు వచ్చేసిన ముఖ్య అతిథులు, వేదికను అలంకరించిన పెద్దలు, తోటి మిత్రులు, విద్యార్థులు, అట్లాగే మీడియా వారు, మీ అందరికీ నా హృదయపూర్వక వందనం. ఈరోజు మనం అంతర్జాతీయ అవయవదాన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో చాలా అపోహలు, భయాలు, మతపరమైన సమస్యలు ఇవన్నీ వల్ల అవయవదానం అనేది చాలా తక్కువగా జరుగుతుంది. ప్రపంచంలో రోడ్ యాక్సిడెంట్స్లో మనది అత్యధికంగా జరుగుతున్నాయి, కానీ అవయవదానాల విషయాలకు వస్తే 4వ స్థానంలోనో 5వ స్థానంలోనో ఉంది. ఇది ముఖ్యంగా చాలా ప్రజల్లో అవగాహన లేక చాలా వరకు అవయవాలు వేస్ట్ అవుతున్నాయి. గత సంవత్సరం గణాంకాల ప్రకారం 90,000 మంది వివిధ ఆర్గాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. మన మనిషి జీవితం ఎంతో అమూల్యమైనది, అది మీరు గ్రహించాలి. సో ఒక వ్యక్తి ఎండ్ స్టేజ్ డిసీజ్తో బాధపడుతున్నప్పుడు, అది బాధపడుతూ చనిపోయేదానికన్నా అతనికి ఇంకో జన్మ అవకాశం కల్పిస్తే అది ఎంతో సార్థకం అవుతుంది. సో ఈ అవయవదానం ద్వారా మనం ఒక చనిపోయే మనిషికి పునర్జన్మ అందిస్తాం. సో కేవలం 90,000 మంది వెయిట్ చేస్తుంటే దాంట్లో 20,000 మందికే ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది పోయిన సంవత్సరం. ఆ తర్వాత మన రాష్ట్రానికి వస్తే మనం 4వ స్థానంలో ఉన్నాం. మన పక్క రాష్ట్రాలు తమిళనాడు, తెలంగాణ మొదటి స్థానం, 2వ స్థానంలో ఉంటే మన రాష్ట్రంలో ఇంకా అట్టడుగున్నాం. మన రాష్ట్రంలో కూడా ఈ ఉత్తరాంధ్రతో పోల్చుకుంటే ఇక్కడ నెల్లూరులో సౌత్ జోన్లో చాలా వరకు తక్కువ జరుగుతున్నాయి ట్రాన్స్ప్లాంట్స్. కొన్ని భయాలు, అపోహలు దీనికి కారణం. ముఖ్యంగా ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత బాడీ ఏమన్నా ఛిద్రమవుతుందనేది భయం ఉంటుంది. అట్లాగే ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు డబ్బు లావాదేవీలు ఏమైనా జరుగుతాయా అనేది ఒక సమస్య ఉంటుంది. సో ఈ జీవన్ దాన్ సంస్థ ద్వారా అన్నీ పర్ఫెక్ట్గా ఒక ఆర్డర్లో ఈ అలాట్మెంట్ జరుగుతుంది. జీవన్ దాన్ సంస్థ వారు డోనార్ ఫ్యామిలీకి ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తారు. అది కలెక్టర్ ద్వారా లేదంటే ఎస్పీ ద్వారా ఇప్పిస్తారు. ఆ ఫ్యామిలీని కూడా రికగ్నైజ్ చేస్తారు. గతంలో అయితే ఆ ఫ్యామిలీలో ఒక మెంబర్కి ఒక జాబ్ కూడా ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు ఒక సర్టిఫికేషను, కొంత ఫైనాన్స్ కూడా అరేంజ్ చేస్తున్నారు జీవన్ దాన్ ఆంధ్రప్రదేశ్. సో ఈ అవయవదాన కార్యక్రమంతో మనం ఎంతో మందికి మేలు చేయొచ్చు. ఒక మనిషి చనిపోతూ 8 మంది జీవితాల్లో వెలుగు నింపొచ్చు. అవయవాలు మట్టిలో కలిసిపోయేదానికన్నా అది 10 మందికి ఉపయోగపడేటట్టు మనం ఒక నిర్ణయం తీసుకుంటే ఎంతో
బాగుపడతారు. ప్లస్ అట్లాగే ఈ అవయవదాన కార్యక్రమం అనేది చాలా మహత్తరమైన కార్యక్రమం. దీన్ని మీరు మీ కుటుంబాలు, మీ ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్యామిలీస్ వీళ్ళందరిలో స్ప్రెడ్ చేసి దీని గురించి ఇక్కడికి వచ్చిన వాళ్ళే కాదు, మీ ఫ్రెండ్స్ ద్వారా, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా అన్నీ షేర్ చేసి మనుషులు ఎక్కువ మందిని కాపాడేదానికి మనం ట్రై చేద్దాం. ముఖ్యంగా మనకు జీవదాతల నుంచి వచ్చేది 2 ఆర్గాన్స్, కిడ్నీ, లివరు. మిగిలినవన్నీ మరణానంతరం అంటే బ్రెయిన్ డెత్ తర్వాత డొనేట్ చేయాల్సిందే. ఎందుకంటే ఈ 2 ఆర్గాన్సే ఒక లైవ్ డోనర్ నుంచి వస్తున్నాయి. సో మిగిలిన ఆర్గాన్స్ అన్నిటికీ మనం బ్రెయిన్ డెత్ ఆర్గాన్స్ మీద డిపెండ్ అయి ఉండాలి. సో ఈ బ్రెయిన్ డెత్ అయిపోయిన తర్వాత వచ్చే ఆర్గాన్స్ 8 మందిని బతికించవచ్చు. సో ఇది దృష్టిలో పెట్టుకొని మీరంతా మన ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్ ఒక ప్రతిజ్ఞ చేయిస్తారు మీ చేత. మీరందరూ బీ ఎన్ ఆర్గాన్ డోనర్, రిజిస్టర్ యువర్ సెల్ఫ్ ఇన్ ది రిజిస్ట్రీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జీవన్ దాన్. ఒకవేళ మీరు కన్సెంట్ ఇచ్చినా కానీ ప్రమాదవశాత్తు బ్రెయిన్ డెత్ అయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ కన్సెంట్ లేకుండా ఏ ఆర్గాను తీయరు. అది ఫ్యామిలీ మెంబర్స్ కన్సెంట్ ఇస్తేనే అది జరుగుతుంది. సో ఈ భయం కూడా చాలామందిలో ఉంటుంది. ఆర్గాన్ ఇస్తే తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పి చాలామంది ముందుకు రారు. ఒక 4 స్లోకన్స్ నేను చెప్తాను, దాన్ని రిపీట్ చేయండి. ఇది ఎంత గట్టిగా ఉండాలంటే నెల్లూరు మొత్తం దద్దరిల్లిపోవాలి. రెడీనా? అమ్మ జన్మనిస్తుంది. ఇంకా గట్టిగా, అమ్మ జన్మనిస్తుంది. అన్ని దానాల్లో కన్నా అవయవదానం మిన్న. అన్ని దానాల్లో కన్నా అవయవదానం చేద్దాం, ప్రాణాలు కాపాడుదాం. అవయవదానం చేద్దాం, రైట్. అవయవదానం చేద్దాం, మరణం తర్వాత కూడా జీవిద్దాం. అవయవదానం చేద్దాం, రైట్. థ్యాంక్ యూ. As sir simply said, Amma Janmanistundi, Avayavadhanam Punarjanmanistundi. I request everyone to listen it carefully and spread it to 10 more people to save lives. Now I invite Dr. P. Vedamurthy, Professor and Head of the Department, Urology, to deliver his valuable message. నమస్తే అండి. ఈరోజు వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే సందర్భంగా ఈ వాగ్దానంలో పాల్గొన్న అందరికీ హృదయపూర్వక అభినందనలు. మనకు యాజ్ ఎ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా నేను 17 years నుంచి నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అందిస్తున్నాము. మనం నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో ఫస్ట్ లైవ్ రిలేటెడ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ 2009 August 31 జరిగింది. ఫ్రమ్ బ్రెయిన్ డెడ్ నుంచి ఆర్గాన్ ప్రొక్యూర్మెంట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ, మన సర్జరీస్ 2014లో స్టార్ట్ అయినాయి. మనకు చాలామందికి అపోహ ఉంటుంది, మన కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ కానీ ఏదైనా మల్టీ ఆర్గాన్ డొనేషన్ తర్వాత కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయని. కంప్లీట్గా పేషెంట్కి బ్రెయిన్ డెడ్ అయిన తర్వాతనే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కన్సెంట్ ద్వారా మాత్రమే మనం ఆర్గాన్ ప్రొక్యూర్మెంట్ చేయడం జరుగుతుంది. వీళ్ళకి ఏంటంటే మన కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఏ వయసు వాళ్ళైనా కూడా చేయొచ్చు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటే కాదు, అవయవదానం అనేది కూడా. కానీ ఈవెన్ వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు చేయొచ్చు అని అడుగుతుంటారు ఒకసారి. 60-70 years వాళ్ళు కూడా మా వాళ్ళు బ్రెయిన్ డెడ్ అయినప్పుడు చేయొచ్చు అని. అన్ని వయసుల వారు చేయవచ్చు. ఒకవేళ ఆ పేషెంట్స్లో ఆ వయసులో వాళ్ళకి వేరే కోమార్బిడ్స్ కండిషన్స్ వల్ల మన కిడ్నీ కానీ లివర్ కానీ తీసుకోవడం ప్రాబ్లం అయితే కనీసం కళ్ళనైనా కూడా దానం చేయొచ్చు. అలాగే ఇంకోటి, మనకు ఆర్గాన్ డొనేషన్ తర్వాత మనకు బాడీని ఎలా వచ్చేస్తారు అని, ఫ్యూనరల్స్ ఏమైనా ప్రాబ్లం అవుతుందా, ఈ అపోహలు కూడా ఉంటాయి. అలాంటివి ఏం అవసరం లేకుండా మనం ఆర్గాన్ ప్రొక్యూర్మెంట్ అనేది కూడా మామూలు సర్జరీ ఎంత స్ట్రిక్ట్ ఎసెప్టిక్ కండిషన్లో చేస్తామే అదే విధంగా చేసి మన బాడీని కూడా వాళ్ళకి క్లియర్గా హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళ ఫ్యూనరల్కి కూడా ఏమి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది అన్నమాట. మన ప్రపంచంలోనే అత్యధికంగా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ జరిగే దేశాల్లో మన దేశం ఒకటి. అందులో ఎక్కువ యువతనే ప్రమాద బారిన పడుతుంటారు, మన ఫ్రెండ్స్, బంధువులు ఎవరో ఒకరు. వీళ్ళు కూడా మన డాక్టర్లు ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళినా కూడా శాయశక్తిలో వాళ్ళని బ్రతికించడానికే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ దురదృష్టవశాత్తు అలాంటి వాళ్ళు ఎవరైనా బ్రెయిన్ డెడ్కి గురైనప్పుడే వాళ్ళు సమ్మతిస్తేనే వాళ్ళ ఆర్గాన్స్ ప్రొక్యూర్మెంట్ చేయడం జరుగుతుంది. మనం ఊరికి ఆర్గాన్ డొనేషన్ చేయకుండా బ్రెయిన్ డెడ్ పేషెంట్ ఉండడం వల్ల ఏం ఉపయోగం ఉండదు. ఒక పేషెంట్ ఒక దాతగా మన ఆర్గాన్ ప్రొక్యూర్మెంట్కి అంగీకరిస్తే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ నుంచి 8 మందికి ఇంకో జీవితం పునర్జన్మలాగా ఇచ్చే అవకాశం ఉంటుంది.
మనకు నెల్లూరులో మనకు మల్టీ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్గా చేయగలిగిన ఏకైక హాస్పిటల్ అయినా మన నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్. కిడ్నీ, లివరు, మన భవిష్యత్తులో హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా అవకాశం ఉంది మన దగ్గర. మన ఇన్ హౌస్ ట్రాన్స్ప్లాంట్ టీం ఉండే మన కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ మనం ఒక్కరమే చేస్తున్నాం నెల్లూరులో. మోర్ దాన్ 17 years నుంచి లైవ్ రిలేటెడ్ చేస్తున్నాము. లాస్ట్ 12 years నుంచి మనం బ్రైట్ డెడ్ నుంచి కెడావర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రోగ్రామ్ కూడా చాలా యాక్టివ్గా చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఈరోజు మనం చేయాల్సిన 2 ప్రధాన ఉద్దేశాలు. ప్లెడ్జ్ యువర్ ఆర్గాన్స్, మన ఆర్గాన్ డొనేట్ చేయడానికి జీవన్దాన్ పోర్టల్లో నమోదు చేసుకుందాం. అలాగే ఇంకోటి టాక్ టు యువర్ ఫ్యామిలీ, మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇన్ఫార్మ్ చేయాలి. ఎందుకంటే మనం ఆర్గాన్ డొనేటర్గా రిజిస్టర్ చేసుకున్నా కూడా మనకు కానీ మన వాళ్ళకి కానీ ఎవరికైనా తర్వాత బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత కూడా వాళ్ళ సమ్మతి ఉంటేనే చేస్తాం. మనం ఆర్గాన్ డొనేషన్ మనం వాలంటీర్గా ఇచ్చినంత మాత్రం చేసేది ఉండదు. అలాగే మన చివరగా ఏంటంటే మనం పోతూ పోతూ ఇంకొకరికి చూపును, ఊపిరిని, జీవితాన్ని ప్రసాదిద్దాం. అన్ని దానాలకు అవయవ దానం, మనం చేసే అవయవ దానం ఇంకొకరికి జీవన దానం. ధన్యవాదాలు. జై హింద్. Thank you, sir, for your valuable speech. As sir said, register counters are available outside at the stall counters, or you can simply scan the QR code for further details. Now I invite Dr. M.G. Srinivas Garu, Professor, Department of Medical Gastroenterology, to deliver his speech. Good morning, everyone. Today is World Organ Donation Day. Now, why is this need for organ donation? ఎందుకు కావాలి మనం ఈ అవయవదానం ఎందుకు కావాలి అని? ఇప్పుడు లెట్స్ టేక్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు బైకో కారో ఉంటుంది, అన్ని పార్ట్స్లో ఒకేలాగా డ్యామేజ్ అవ్వదు, వేర్ అండ్ టైర్ ఒకేసారి ఇలాగా అవ్వదు, సరేనా? సమ్ మే బి డ్యామేజ్ మోర్ దెన్ ద అదర్స్. లెట్స్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ద టైర్స్. యూజ్ చేస్తే డ్యామేజ్ అవుతుంది. నా ఇట్స్ సింపుల్ స్మాల్, ఏమో ఒక మేకలో ఏమో వచ్చింది, కొంచెం పంచర్ అయింది, యూ కెన్ రిపేర్ ఇట్. ఇప్పుడు జరిగింది ఎంతవరకు జరిగేది హాస్పిటల్ అంత కనుక్కోండి, సరేనా? ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నామో, ట్రీట్మెంట్లో డ్యామేజ్ అయినప్పుడు రిపేర్ అయ్యేది, ఇవన్నీ ప్రాబబ్లీ ఈక్వలెంట్. అది చిన్న ఏమో డ్యామేజ్ పంచర్ అయితే సరిపోతుంది. బట్ సమ్ టైమ్స్ ఏమవుతుంది, టైరే బర్స్ట్ అయిపోతుంది. సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఏం చేయాలి? దీన్ని పంచర్ చేయలేము, సరేనా? సో వీ హ్యావ్ టు గెట్ ఎ న్యూ టైర్. వీ గో టు ద షాప్, వీ బై ఎ న్యూ టైర్, కమ్ అండ్ డూ ఇట్. అది ఎక్కడ కెన్ వి డూ ఇట్ టు ద హ్యూమన్స్? మనుషులకి అది చేయవచ్చా? కొద్దిమందికి అన్ఫార్చునేట్లీ దే విల్ ఎండ్ అప్ ఇన్ సివియర్ ఆర్గన్ డ్యామేజెస్. కిడ్నీ అవ్వచ్చు, లివర్ అవ్వచ్చు, హార్ట్ అవ్వచ్చు, ఏమైనా ఉండవచ్చు. సో విల్ ఎండ్ అప్ ఇన్ సివియర్ డ్యామేజ్ విచ్ కెనాట్ బి రిపేర్డ్ విత్ రెగ్యులర్ బేసిస్. సో వీ నీడ్ టు రీప్లేస్ ఇట్. సో దెర్ ఆర్ నో షాప్స్ వేర్ యూ కెన్ గో జస్ట్ ఇలా వెళ్ళి అలా తీసుకుని వచ్చి పెడదామంటే ఇంత మన టెక్నాలజీ ఆ లెవెల్ వెళ్ళలేదు. ప్రాబబ్లీ ఇన్ ఫ్యూచర్ దట్ డే విల్ కమ్ అండ్ ఐ హోప్ ఇట్ కమ్స్ సూన్. బట్ అంతవరకు ఏం చేయగలము? అప్పుడు వచ్చింది కాన్సెప్ట్ ఆఫ్ ఆర్గన్ డొనేషన్. ఇలా ఉన్నప్పుడు బై యాక్సిడెంట్లో ಅಥವಾ ఏమో ఫర్ సమ్ రీజన్ ఇలా స్ట్రోక్ అయింది, అలా ఏమో ఉన్నప్పుడు కొద్దిసార్లు బ్రెయిన్ డెత్ అవుతుంది. ఈ బ్రెయిన్ డెత్ అయినప్పుడు దెన్ బట్ స్టిల్ ఇప్పుడు టైర్ పోతే రెస్ట్ ఆఫ్ ద వెహికల్ ఈజ్ నాట్ యూజ్లెస్, ఇట్స్ స్టిల్ యూస్ఫుల్, ఇజంట్ ఇట్? అలాగనే వీడు డ్యామేజ్ అయిన ఆర్గన్ రీప్లేస్ చేస్తే దే కెన్ హ్యావ్ ఏ ఫ్రూట్ఫుల్ లైఫ్ అండ్ దే కెన్ బీ ఎంజాయ్ ద వరల్డ్ ఫర్ లిటిల్ లాంగర్. సో అలాంటి పరిస్థితులు ఈ బ్రెయిన్ డెడ్ ఆర్గన్స్ నుంచి ఉండే హెల్తీ ఆర్గన్స్ని తీసుకొని, మిగతా హెల్తీ ఆర్గన్స్ ఏముంటుంది అదిని తీసుకొని ఇలాంటి డ్యామేజ్ అయిన ఉండే వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ చేస్తే దే కెన్ ఎంజాయ్ ద లైఫ్ ఫర్ మెనీ మోర్ ఇయర్స్. సో ఇది ఒకరి నుంచి ఒకరికి కాదు. యు సీ ద లిస్ట్ ఆఫ్ what all things we can transplant. So 1 heart, 2 kidneys, 1 liver, 2 corneas and a set of lungs, pancreas, now even skin, small intestines, the list goes on and on. So we can save so many people's life provided we know that we have registered, we can donate and we have registered and we have given consent. So the first step towards that is that we should know that that is possible and we can contribute to that for some reason. పెంచాలని just a small effort from our side. And మీరు ఇది ఇంకా 10 people చెప్తే, వాళ్ళు ఇంకా 10 మందికి చెప్తే, అలాగా we want it to spread so that more and more people will get aware of this. So everything starts with one step. This is the first step. You go out, you tell everybody you know, encourage them to get registered, let them be volunteers. ఎవరికి ఈ ఆర్గన్ డొనేషన్ చేసే పరిస్థితి రాకూడదని మన ఆశ. బట్ అకస్మాత్ వస్తే
let's use that opportunity to save some more lives. Thank you. Thank you, sir. Now I invite Dr. P.R. Vamshi Krishna Garu, Professor of Surgical Gastroenterology and Gastrointestinal Oncology, to deliver his valuable speech. Respected dignitaries on and off this stage, ఈరోజు ఆర్గన్ డొనేషన్ అవేర్నెస్ డే అని మనందరికీ తెలుసు. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు ఆర్గన్ డొనేషన్ అనేది అప్పుడే స్టార్ట్ అయింది, వే బ్యాక్ ఇన్ 90s. ఐ యూస్ టు థింక్ ఎవరు ఆ క్రిటికల్ సిచ్యువేషన్లో ఆర్గన్ డొనేషన్ గురించి ఆలోచిస్తారు, అసలు ఆలోచన వస్తుందా అటెండెంట్స్కి, ఆ సిచ్యువేషన్లో ఎలా వాళ్ళ మెంటల్ స్టేటస్ ఎలా ఉంటుంది, ఇది ఇండియాలో అంత పాసిబుల్ కాదు, కొద్ది కష్టమే అర్థం చేసుకోవడం అని అనుకున్నాను. బట్ రీసెంట్ పాస్ట్లో మనం చూసుకుంటే జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్లో ఒక డెర్మటాలజీ స్టూడెంట్ మనం చూసాము. అన్ఫార్చునేట్లీ షీ మెట్ అన్ యాక్సిడెంట్ అండ్ వాలంటరీలీ వాళ్ళ పేరెంట్స్ ఆ సిచ్యువేషన్లో దే హ్యావ్ డిసైడెడ్ టు డొనేట్ ద ఆర్గన్స్ ఆఫ్ ద డాక్టర్. దెన్ ఐ రియలైజ్డ్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ దట్ we are aware of this organ donation, but it still needs దీని గురించి డీపర్ సెక్షన్స్ ఆఫ్ పబ్లిక్లో మనము ఈ ఆర్గన్ డొనేషన్ గురించి అవేర్నెస్ తీసుకురావాలని చెప్పి ఎవ్రీ ఇయర్ ఒక్కరోజన్నా కనీసం దీని గురించి మనం ఆలోచిస్తే, ఆర్గన్ డొనేషన్ గురించి స్టిమ్యులేట్ చేయగలిగితే ఇట్ విల్ బి ఏ బూన్ టు, ఆల్రెడీ సార్ వాళ్ళు చెప్పున్నారు, ఒక్క బ్రెయిన్ డెడ్ పర్సన్ ఆర్గన్స్ డొనేట్ చేస్తే 8 lives సేవ్ చేయొచ్చని. బట్ రీసెంట్ పాస్ట్లో యాజ్ ద రీసెర్చ్, సైంటిఫిక్ రీసెర్చ్ ఇంప్రూవ్ అయ్యే కొద్దీ ఇట్ ఈస్ సెడ్ దట్ ఇట్ కెన్ సేవ్ 56 lives. ది టిష్యూ, ఇప్పుడు ఆర్గన్ కాకుండా టిష్యూస్ కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, లైక్ బోన్, స్కిన్, బ్లడ్ వెజల్స్, యూటరస్. ఆర్గన్ డొనేషన్ ఏదైతే ఉందో మనకు ఇట్ కెన్ సేవ్ 56 lives. రీసెంట్గా మనము లాస్ట్ 1 year నుంచి మన నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో వీ హ్యావ్ స్టార్టెడ్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రోగ్రామ్. సో లివర్, ఇఫ్ యు సీ ద లివర్, ఇట్ హ్యాస్ గాట్ ద హైయెస్ట్ సక్సెస్ ఇన్ ఆఫ్ ఆల్ ది ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్స్. ఇది ఎంతమందికి తెలుసు? సో అమంగ్ ఆల్ ది ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్స్ లివర్ హ్యాస్ గాట్ ద బెస్ట్ సక్సెస్ రేట్, 80 to 90% 5-year survival rate ఉంది, depending upon the indication of organ transplant. And now there is no need to go to any metro cities or any other cities for liver transplantation. మన నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో ఒక మల్టీ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ టీమ్ ఉన్నారు. అందులో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వీ హ్యావ్ ఎవ్రీ ఫెసిలిటీ అండ్ we are doing liver transplant. సో ప్లీజ్ ఇది అందరికీ చెప్పండి. ఎవరైతే రిక్వైర్డ్ ఎండ్ ఆర్గాన్ లివర్ డిజీజ్తో బాధపడుతున్నారో, లివర్ జబ్బుతో బాధపడుతున్నారో, ఎవరికైతే ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం ఉందో వాళ్ళు మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఓపీడీస్కి వచ్చి వాళ్ళ రిజిస్ట్రేషన్ చేసుకుంటే విల్ పుట్ దెమ్ ఆన్ ద లిస్ట్, జీవన్దాన్ లిస్ట్. Depending upon the severity of the disease, they can have any organ donation jarigute. We can go for a liver transplant in Nellore, in Narayana Medical College with the best facilities. So please spread this message and thank you. Thank you, sir, for your insightful words and knowing us that a single person organ donation can save up to 56 lives. Now I invite Mr. Ravi Prasad Garu to come and give his valuable words. I believe in coexistence. Medicos cannot live alone and technocrats cannot live alone. We should take it as a problem. All technocrats must take this organ donation as a technical problem and they should work on how to transport it, how to store it. All these are technical aspects. Engineers sitting in this, I request all of you to understand the problem of harvesting it, storing it, transporting it, and then medicos, you will definitely be putting it to the receiver from the donor. From our side, we should be able to think about creating apps to identify needy people and then connecting them to medicos. And we should be able to connect with the highway authorities or state R&B authorities or the traffic department. We should be able to create some apps so that they will get the first-hand information
before things get deteriorated. So I request all the engineers, technocrats sitting in this room to think about, take it as a socially relevant project, SRP, which is part of your academics. Also try to take up it as a mini project or major project and start building some proof of concepts or prototypes and get them validated by using our medical team, and then based on its impact we can go on a large scale. So that is what I want to convey to all the technocrats on the occasion of Organ Donation Day. Thank you very much. Thank you, sir, for your valuable message. You can also scan the QR code on the stage to know more about the process of organ donation. Now I invite Dr. Praveen Kumar Garu to introduce us the transplant coordinator. మన ఆంధ్రప్రదేశ్ జీవన్ దాన్ రెగ్యులేషన్స్ ప్రకారము ఏ హాస్పిటల్స్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారో వాళ్ళందరికీ కంపల్సరీగా ఒక ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్ ఉండాలి. సో మన ఇండియన్ ట్రాన్స్ప్లాంట్ ఆర్గాన్స్ యాక్ట్లో కూడా, ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ యాక్ట్లో కూడా ఇది కంపల్సరీ. సో మన హాస్పిటల్కి రీసెంట్గా రాజ్ కిరణ్ అనే అబ్బాయి ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్గా జాయిన్ అయ్యాడు. సో తన మెయిన్ డ్యూటీ ఏంటంటే ఈ ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్, లేకపోతే కిడ్నీ డిసీజ్, హార్ట్ ప్రాబ్లం కానీ ఏదైనా ఎండ్ స్టేజ్ డిసీజ్తో బాధపడుతూ వాళ్ళు ట్రాన్స్ప్లాంటేషన్కి ఏమైనా మొగ్గు చూపిస్తే వాళ్ళని రిజిస్టర్ చేసి కొన్ని టెస్ట్ ద్వారా జీవన్ దానికి వెబ్సైట్లో దాన్ని రిజిస్టర్ చేస్తారు. సో జీవన్ దాని వాళ్ళు వెయిటింగ్ లిస్ట్ ఇస్తారు బ్లడ్ గ్రూప్ ప్రకారం. సో బ్లడ్ గ్రూప్ బేస్ చేసుకొని వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది. ఇది వెరీ ట్రాన్స్పరెంట్, దీంట్లో ఎటువంటి రికమెండేషన్లు ఉండవు, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. దాని ప్రకారం వాళ్ళు మనకు ఆర్గాన్ ఎక్కడైనా రిట్రీవ్ చేసేటప్పుడు ఇన్ఫామ్ చేస్తారు. సో అది కూడా వాళ్ళు ఈ మన గ్రూప్లో పెట్టి ఈ ఆర్గాన్ ఎవరెవరికి వస్తుంది, దాంట్లో ఫస్ట్ వెయిటింగ్ లిస్ట్ ఎవరు, సెకండ్, అట్లా ఒక ఫస్ట్ 6 మెంబర్స్, కిడ్నీ డిసీజ్ బాధపడే వాళ్ళకి ఒక 6 మెంబర్స్, లివర్ వాళ్ళు ఒక 6 మెంబర్స్, అట్లా ఆర్డర్ ప్రకారం ఇస్తారు. ఒకవేళ ఫస్ట్ పేషెంట్ కానీ అన్ఫిట్ అయితే ఇట్ విల్ గో టు సెకండ్ పేషెంట్, ఆ తర్వాత అది కూడా అన్ఫిట్ అయితే థర్డ్ పేషెంట్, ఇట్లా లిస్ట్ ఇస్తారు. సో ఈ ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్ ఈ కోఆర్డినేషన్ చేస్తారు మెయిన్. ఒకవేళ మన హాస్పిటల్లోనే ఒక బ్రెయిన్ డెత్ పేషెంట్ ఉంటే దానికి ఫస్ట్ బ్రెయిన్ డెత్ సర్టిఫికేషన్ చేయించాలి. న్యూరాలజిస్టు, న్యూరో సర్జన్, ఒక ఎమర్జెన్సీ ఫిజిషియన్, ఆ క్రిటికల్ కేర్ ఫిజిషియన్ బ్రెయిన్ డెత్ సర్టిఫై చేస్తారు. అది కూడా 2 సందర్భాల్లో చేస్తారు. ఫస్ట్ డిక్లరేషన్ అంటారు, తర్వాత 6 గంటల తర్వాత సెకండ్ డిక్లరేషన్ చేస్తారు. ఈ 2 డిక్లరేషన్స్ అయిపోయిన తర్వాత పేషెంట్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి కన్సెంట్ తీసుకుంటారు, మీరు అవయవదానానికి ఒప్పుకుంటున్నారని. వాళ్ళ కన్సెంట్ ఇచ్చిన తర్వాత దెన్ జీవన్ దానికి ఇన్ఫామ్ చేస్తే జీవన్ దాన్ వాళ్ళు వెయిటింగ్ లిస్టు రిలీజ్ చేస్తారు. సో ఇది పద్ధతి. సో అప్పుడు టెస్టులు పంపించుకొని ఈ రెసిపియెంట్స్ ఎవరు ఫిట్ అవుతారో వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ చేయడం జరుగుతుంది. సో ఒక్కోసారి ఆర్గాన్ బయట నుంచి కూడా తీసుకొని వస్తాం. సో మనకు 3 జోన్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, నార్త్ జోను, సెంట్రల్ జోను, సౌత్ జోన్. సో మన సౌత్ జోన్లో నెల్లూరు, కర్నూలు, అనంతపూర్, తిరుపతి, ఈ 4 చోట్లే ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది. సో ఈ సౌత్ జోన్లో ఉండే ఎక్కడ బ్రెయిన్ డెత్ అయినా హాస్పిటల్లో ప్రయారిటీ లిస్ట్ ప్రకారం ఒకసారి మనకు అనంతపూర్కి వెళ్ళి కిడ్నీ తెచ్చుకున్నాం, కర్నూలుకి వెళ్ళి తెచ్చుకున్నాం, ఇట్లా. సో ఇవన్నీ తను కోఆర్డినేట్ చేస్తాడు. తను ఇంట్రడ్యూస్ చేసుకున్న తర్వాత మీ అందరి చేత ఒక ప్రతిజ్ఞ చేపిస్తాడు. థ్యాంక్ యూ. ముందుగా వేదిక అలంకరించిన పెద్దలకు, ఇక్కడికి వచ్చిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. యాక్చువల్లీ వాట్ మై రోల్ ఈస్ ఎనీ cadaver donation అయినా కానీ, ఇన్ లివింగ్ రిలేటెడ్ ట్రాన్స్ప్లాంట్ అయినా కానీ, ఐ కోఆర్డినేట్ ఆల్ దోస్ థింగ్స్ విత్ డాక్టర్స్ అండ్ పేషెంట్స్. సో ఇఫ్ ఎవరైనా ఒక ఫ్యామిలీలో కిడ్నీ ప్రాబ్లంతో కానీ, లివర్ ప్రాబ్లంతో కానీ సఫర్ అవుతుంటే, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా నియర్ రిలేటివ్ కానీ, సెకండ్ డిగ్రీ రిలేటివ్ కానీ ఆర్గాన్ డోనర్గా ముందుకు వస్తే, సో వాళ్ళకి నేను కోఆర్డినేటింగ్ చేసి, సో లీగల్ పర్మిషన్స్తో ట్రాన్స్ప్లాంట్ చేయించడం జరుగుతుంది. సో సెకండ్ థింగ్, కెడావర్ ట్రాన్స్ప్లాంట్. ఎవరైనా ఒక బ్రెయిన్ డెత్ డోనర్ ఉంటే మేము వాళ్ళని కౌన్సిల్ చేసి ఫ్యామిలీ నుంచి కన్సెంట్ తీసుకొని త్రూ జీవన్ దాన్ అనే గవర్నమెంట్ సంస్థతో కోఆర్డినేట్ చేసుకొని ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది. సో ఈ అవగాహనకు ముఖ్య సదస్సు ఏంటంటే, సో ప్రతి ఒక్కరూ డోనర్గా రిజిస్ట్రేషన్ చేసుకోవడం అనేది చాలా మంచిది. ఎందుకనంటే థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే దాంట్లో ఓన్లీ ఫ్యూ మెంబర్స్ మాత్రమే ఆర్గాన్ డోనర్గా ఎలిజిబుల్ అవ్వగలరు. ఎందుకనంటే ఓన్లీ ఫ్యూ మెంబర్స్ మాత్రమే బ్రెయిన్ డెత్ అయితే వాళ్ళు మాత్రమే ఆర్గాన్ డొనేట్ చేయడానికి ఎలిజిబుల్ అవుతుంది.
సో డోనర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ గారు. సో దయచేసి అందరూ డోనర్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇన్ కేస్ ఇలా కాకూడదని ఎవరు అనుకోరు, బట్ మీ ఫ్యామిలీలో కానీ మీ రిలేటివ్స్ ఎవరైనా ఇలా బ్రెయిన్ డెత్ జరిగినప్పుడు వాళ్ళకి ఒక అవగాహన అనేది ఇవ్వండి, ఒక అవేర్నెస్ స్ప్రెడ్ చేయండి. ఇలా అవయవదానం చేయడం అనేది ఒక ముఖ్య ఉద్దేశము. సో దానివల్ల మన ఫ్యామిలీకి ఎంతో పుణ్యం చేకూరుతుందని చెప్పేసి వాళ్ళకి ఒక అవేర్నెస్ స్ప్రెడ్ చేసి వాళ్ళని అవయవదానం చేసేలా ముందుకు సహాయించండి. అంతే అండి. థ్యాంక్ యూ. For your valuable message, as sir said, we have provided the registration for the organ donation outside the hall. You can know more about the organ donation. ఇప్పుడు మన ప్రోగ్రామ్ లో ఒక వెరీ మీనింగ్ఫుల్ అండ్ మెమరబుల్ మూమెంట్ కి మూవ్ అవుతున్నాం. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు స్టాండ్ అండ్ రైజ్ యువర్ హ్యాండ్స్ ఫర్ ద ప్లెడ్జ్ అండ్ టు రిపీట్ ఆఫ్టర్ మీ. ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నాను. నా అవయవాలు మరొకరి జీవితాన్ని కాపాడగలవని విశ్వసిస్తున్నాను. అవయవ దానం గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నా వంతు కృషి చేస్తాను. అవకాశం వచ్చినప్పుడు అవయవ దానం చేయడానికి నా వంతు సహకారం అందిస్తాను. ఒక జీవితానికి ఆశగా నిలుస్తాను. అవయవ దానం చేద్దాం, ప్రాణాలను కాపాడుదాం. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయ ముఖ్య అతిథులు, ప్రత్యేక అతిథులు, గౌరవ అతిథులు, వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, హౌస్ క్యాపింగ్ స్టాఫ్, సెక్యూరిటీ, పోలీస్ స్టాఫ్, మీడియా సిబ్బంది, పబ్లిక్ రిలేషన్స్ అండ్ మార్కెటింగ్ టీమ్ కి, ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్ కి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. డొనేట్ ఆర్గన్స్, సేవ్ లైఫ్, గివ్ ద గిఫ్ట్ ఆఫ్ లైఫ్. ధన్యవాదాలు. Organized by Narayana Multi Organ Transplant Center, Narayana Medical College and Hospital, Nellore, Andhra Pradesh, in association with Jeevan Dan, Government of Andhra Pradesh. Signing off, Dr. Tanushree. Dr. Fayaz Ahmed. Thank you.